hello and welcome to ET Exclusive. పాన్ ఇండియా సినిమాల విషయంలో కొత్త డౌట్స్ రేజ్ అవుతున్నాయి. 15 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన కల్కి 2898 AD భారతీయుడు 2 సినిమాల రిజల్ట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్ లో డిస్కషన్ పాయింట్ అయ్యాయి. దీంతో అప్కమింగ్ సినిమాల విషయంలోనూ హై అలర్ట్ కనిపిస్తోంది. కల్కి 2898 AD భారతీయుడు 2 తర్వాత ఆడియన్స్ ముందుకు రాబోయే పాన్ ఇండియా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అయితే భారతీయుడు 2 రిజల్ట్ చూశాక ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది. కొరటాల శివ గత చిత్రం ఆచార్య డిజాస్టర్. అందుకే ఇప్పుడు దేవర విషయంలో ఫ్యాన్స్ అంతా టెన్షన్ పడుతున్నారు. రామ్ చరణ్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ చేంజర్ పరిస్థితి అలాగే ఉంది. వరుస ఫ్లాప్లతో ఈ స్టార్ డైరెక్టర్ కెరియర్ కష్టాల్లో ఉంది. దీనికి తోడు 3 ఏళ్లుగా గేమ్ చేంజర్ ని చెక్కుతూనే ఉన్నారు శంకర్. తాజాగా భారతీయుడు 2 కూడా డిజాస్టర్ కావడంతో చరణ్ సినిమా విషయంలో మెగా అభిమానుల్లో కలవరం మొదలైంది. పాన్ ఇండియా సెగ్మెంట్ లో కాస్త కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న స్టార్ అల్లు అర్జున్ ఒక్కరే. ఆల్రెడీ పుష్ప సూపర్ హిట్. సెంటిమెంట్ ప్రకారం తొలి భాగం హిట్ అయితే సీక్వెల్ బ్లాక్ బస్టర్ అవుతుంది. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ కాబట్టి సీక్వెల్ అంతకు మించి సక్సెస్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా ఎక్కడో పుష్ప 2 విషయంలో కూడా కాస్త టెన్షనే కనిపిస్తోంది. రిలీజ్ డేట్ వాయిదా పడుతూ ఉండడంతో పాటు సుకుమార్ వర్కింగ్ స్టైల్ మీద ఉన్న అనుమానాలు ఫ్యాన్స్ లో డౌట్స్ ని రేస్ చేస్తున్నాయి. అయితే మిగతా సినిమాలతో పోల్చుకుంటే మాత్రం పుష్పరాజ్ పాజిటివ్ సైడే ఉన్నారంటున్నారు ఇండస్ట్రీ జనం. ఫెయిల్యూర్ ను హ్యాండిల్ చేయడం కన్నా సక్సెస్ ను హ్యాండిల్ చేయడమే చాలా కష్టం. ఓ భారీ విజయం తర్వాత ప్రతి మాట ఆచితూచి వాడాల్సి ఉంటుంది. లేదంటే అనవసరంగా విమర్శలు పాలవుతారు, ట్రోలర్లకు దొరికిపోతారు. ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు యంగ్ సెన్సేషన్ నాగ్ అశ్విన్. కల్కి 2898 AD సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. కెరియర్ ఎర్లీ స్టేజ్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ రావడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే తన ఎక్సైట్మెంట్ ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సినిమా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సందర్భంగా నాగి ఒక పోస్ట్ చేశారు. తన ఇన్స్టా స్టోరీస్ లో నాగి షేర్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు కారణమైంది. ఇంత గొప్ప విజయం, ఇంత పెద్ద నెంబర్ మాలాంటి యంగ్ టీమ్ కు చాలా పెద్ద విషయం. అయితే ఇంత పెద్ద సక్సెస్ ను ఎలాంటి రక్తపాతం, అశ్లీలత, ఆవేశపూరిత సన్నివేశాలు లేకుండానే సాధించాం. ఈ ప్రయాణంలో మాతో నిలిచిన ప్రేక్షకులకు, నటీనటులకు కృతజ్ఞతలు. ఇండియన్ సినిమా రేపటి కోసం అంటూ కామెంట్ చేశారు. బిట్వీన్ ద లైన్స్ వెతికే వాళ్ళకి ఈ పోస్ట్ ఫుల్ గా పని కల్పించింది. నాగి కామెంట్ యానిమల్ సినిమాను ఉద్దేశించే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఇద్దరినీ కంపేర్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్స్. బడ్జెట్ పరంగా యానిమల్, కల్కి సినిమాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. యానిమల్ తో పోల్చుకుంటే కల్కి కోసం దాదాపు 4 రెట్లు ఎక్కువ ఖర్చు చేశారు. అదే సమయంలో కాస్టింగ్ విషయంలో 2 సినిమాల మధ్య చాలా తేడా ఉంది. యానిమల్ సినిమా కేవలం కాంటెంట్ తోనే సక్సెస్ అయింది. కల్కి విషయంలో చాలా ఈక్వేషన్స్ కలిసొచ్చాయి అంటూ నాగిని టార్గెట్ చేశారు ఒక సెక్షన్ నెటిజన్స్. అయితే తనపై వచ్చిన విమర్శల మీద ఎప్పటికప్పుడు రియాక్ట్ అయ్యే సందీప్ నాగి సోషల్ మీడియా పోస్ట్ మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రెజెంట్ మన హీరోల సినిమాల స్టేటస్ ఏంటి? ఏ హీరో ఎక్కడ షూట్ చేస్తున్నారు? కొత్త సినిమాల సెట్స్ లోకి ఎప్పుడు అడుగు పెడతారు? ఆల్రెడీ ఆన్ లొకేషన్ ఉన్న సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఈ స్టోరీలో చూద్దాం. ఒకవైపు మ్యూజిక్ సిట్టింగ్స్, మరోవైపు షూటింగ్స్. జెట్ స్పీడ్ తో పనులు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 acres లో జరుగుతోంది. చిరుతో పాటు లీడ్ ఆర్టిస్టులంతా ఈ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ మధ్య వెకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. తమ్ముడితో పాటు అన్న కళ్యాణ్ రామ్ కూడా అల్యూమినియం ఫ్యాక్టరీలోనే షూటింగ్ చేస్తున్నారు. రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఇక శర్వానంద్ హీరోగా అభిలాష్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శంషాబాద్ లో జరుగుతోంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ స్వయంభూ షూటింగ్ శంకరపల్లిలో జరుగుతోంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటిస్తున్న కుబేర షూట్ కూడా అన్నపూర్ణ 7 acres లోనే జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది భారతీయుడు 2 మేకర్స్ పరిస్థితి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. దీంతో ఇప్పుడు సినిమాకు రిపేర్లు మొదలుపెట్టారు మేకర్స్. అయితే భారతీయుడు సీక్వెల్ విషయంలో ఐడియా లెవెల్లోనే తప్పు చేశారంటున్నారు విశ్లేషకులు.
లాస్ట్ వీక్ ఆడియన్స్ ముందుకొచ్చిన భారతీయుడు 2 ఆడియన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇచ్చింది. కమల్ హాసన్, శంకర్ లాంటి లెజెండ్స్ నుంచి ఇంత పోర్ అవుట్పుట్ ని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్. అందుకే భారతీయుడు 2ని నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన భారతీయుడు 2 మినిమం వసూళ్లు కూడా సాధించకపోవడంతో రిపేర్లు మొదలుపెట్టారు మేకర్స్. సినిమా లెంత్ విషయంలో మేజర్ కంప్లైంట్స్ రావడంతో దాదాపు 20 నిమిషాల నిడివి తగ్గించారు. అయితే ఆల్రెడీ బ్యాడ్ టాక్ వచ్చిన తర్వాత ఈ రిపేర్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయనేది చూడాలి. భారతీయుడు మూవీకి సీక్వెల్ తెరకెక్కించాలని భావించిన మేకర్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత రష్ ఎక్కువగా రావడంతో పార్ట్ 3ని కూడా ప్లాన్ చేశారు. ఒక సినిమా కోసం రెడీ చేసిన కథని 2 సినిమాలుగా రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ ఆలోచన వల్లే భారతీయుడు 2 ఫెయిల్ అయింది అన్న విమర్శలొస్తున్నాయి. 2 భాగాలుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేయడంతో పార్ట్ 2ని అనవసరపు సన్నివేశాలతో నింపేశారు అన్న విమర్శలున్నాయి. అసలు కథను పార్ట్ 3 కోసం దాచిపెట్టి పార్ట్ 2ని సోసోగా నడిపించేశారు. దీంతో పార్ట్ 2 డిజాస్టర్ కావడంతో పార్ట్ 3 మీద కూడా అనుమానాలు మొదలయ్యాయి. మరి ఈ డ్యామేజ్ ని కవర్ చేసేందుకు కమల్, శంకర్ ఏం చేస్తారో చూడాలి. సమంత కాంపౌండ్ నుంచి సినిమా అప్డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. ఆ మధ్య శామ్ టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఆడియన్స్ తో టచ్ లో ఉండేందుకు కొత్త దారి ఎంచుకున్నారు శామ్. సినిమాలో లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్గా ఉంటున్నారు. సినిమాలు చేయకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్ళు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. ఖుషి రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. దీంతో ప్రెజెంట్ ఖాళీగానే ఉన్నారు ఈ బ్యూటీ. అందుకే సిల్వర్ స్క్రీన్ మీద తన యాబ్సెన్స్ ను ఆడియన్స్ ఫీల్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ మధ్య హెల్త్ టిప్ చెప్పి చిక్కుల్లో పడ్డ ఈ బ్యూటీ ఇప్పుడు అలాంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అందుకే మ్యాగజైన్ కవర్ పేజీల మీద మెరుస్తూ గ్లామర్ వరల్డ్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అభిమానులు మాత్రం బిగ్ స్క్రీన్ మీద శామ్ ను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు అమ్మాయిగా వెండి తెరకు పరిచయమై సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న అతి కొద్ది మందిలో అంజలి ఒకరు. తెలుగు ఆడియన్స్ కు సీతమ్మగా దగ్గరైన ఈ బ్యూటీ ఇప్పుడు తన ఇమేజ్ ను మార్చుకునే పనిలో ఉన్నారు. రీసెంట్ టైమ్స్ లో హోమ్లీ ఇమేజ్ ను పక్కన పెట్టి బోల్డ్ రోల్స్ లో కనిపిస్తున్నారు అంజలి. అంజలి అనగానే మన ఆడియన్స్ కు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో చేసిన సీత పాత్రే గుర్తుకొస్తుంది. ఆ సినిమా అంజలి కెరీర్ మీద ఎంత ప్రభావం చూపించింది అంటే సినిమా వాళ్ళు కూడా అంజలిని మరో క్యారెక్టర్లో ఊహించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ను బ్రేక్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అంజలి. రీసెంట్ టైమ్స్ లో తన రెగ్యులర్ ఇమేజ్ కు భిన్నంగా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ బ్యూటీ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో మాసీగా కనిపించే బోల్డ్ క్యారెక్టర్లో నటించారు. తాజాగా డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్న బహిష్కరణలోనూ అలాంటి క్యారెక్టరే చేశారు. క్యారెక్టర్ బోల్డ్ గా ఉన్న లుక్స్ విషయంలో మాత్రం రెగ్యులర్ స్టైల్లోనే ఫాలో అవుతున్నారు ఈ బ్యూటీ. దాదాపు అన్ని సినిమాల్లోనూ శారీ లుక్ లోనే కనిపిస్తున్నారు. మరి లుక్ మార్చకుండా ఇమేజ్ మార్చుకునేందుకు అంజలి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇది ఈ రోజు ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.